హాయ్, హలో, నమస్తే. నేను మీ వెంకీ. వెల్కమ్ టు వెంకీ టిప్స్ అండ్ ట్రిక్స్ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారనుకుంటున్నాను. నేను ఈరోజు మీకొక జాబ్ నోటిఫికేషన్ గురించయితే చెప్పబోతున్నాను. అదేంటంటే నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్‌లో ఆఫీస్ అటెండెంట్ జాబ్స్ అనమాట. దీ దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అయితే నేను ఈ వీడియోలో మీకైతే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. దయచేసి ఎవరు వీడియోను స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూడాల్సిందిగా కోరుచున్నాను. అంతకంటే ముందుగా ఎవరైతే మన 'వెంకీ టిప్స్ అండ్ ట్రిక్స్' యూట్యూబ్ ఛానల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఎన్నో రకాల స్కీమ్స్‌కి సంబంధించి కానీ, జాబ్స్‌కి సంబంధించి కానీ ప్రతి ఒక్కటి నేనైతే మన ఛానల్‌లో అప్డేట్ చేస్తూనే ఉంటాను. కాబట్టి ప్రతి ఒక్కరు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఈ జాబ్స్‌కి సంబంధించి క్వాలిఫికేషన్ కానీ, ఏజ్ క్రైటీరియా కానీ, అలాగే అప్లికేషన్ ఫీ కానీ, సెలక్షన్ ప్రాసెస్ కానీ, అలాగే అన్ని డీటెయిల్స్ అయితే నేను మీకు ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ముందుగా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ఇది నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్‌కి సంబంధించి ఆఫీస్ అటెండెంట్ జాబ్స్ అనమాట. ఇవి మొత్తంగా 108 పోస్టులున్నాయి. ఇవి సబార్డినేట్ సర్వీస్ గ్రూప్ సి కింద అయితే మిమ్మల్ని తీసుకోవడం జరుగుతుంది. దీనికి ముందుగా రెండవ తేదీ నుంచి ఈ నెల రెండవ తేదీ నుంచి 21వ తేదీ వరకైతే మీరు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చనమాట దీనికి సంబంధించి. అలాగే మీకు ఈ ఆన్‌లైన్ ఎగ్జామినేషన్ అనేది నవంబర్ 21వ తేదీ 2024లో అయితే మీకైతే ఎగ్జామ్ అయితే ఉండడం జరుగుతుందనమాట. ఆన్‌లైన్ ఎగ్జామ్‌ను బేస్ చేసుకొని మీకైతే జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఏ ఏ రాష్ట్రాల్లో ఎన్నెన్ని పోస్టులున్నాయనేదైతే నేనిప్పుడు మీకు స్క్రీన్ మీద అయితే డిస్‌ప్లే చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి 2 పోస్టులైతే ఉన్నాయి. అలాగే తెలంగాణకు సంబంధించి ఒక పోస్ట్ అయితే ఉందన్నమాట. మహారాష్ట్రకు సంబంధించి 35 పోస్టులు అవే ఎక్కువగా అయితే ఉన్నాయన్నమాట. అలాగే ఇందులో కొన్ని బ్యాక్‌లాగ్ వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. అవి మహారాష్ట్రకు, ఒడిస్సా, యూపీకైతే ఉన్నాయి. ఎవరైతే హ్యాండిక్యాప్డ్ ఉంటారో వాళ్ళకైతే ఈ పోస్టులనేటివి వర్తిస్తాయన్నమాట. అలాగే ఇందులో మీకు కేటగిరీస్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఉంటారు కదా! వాళ్ళకి సంబంధించి కేటగిరీ ఏ, కేటగిరీ బి, సి, డి, ఈ అలాగే ఈ విధంగా కేటగిరీస్ అయితే ఉన్నాయన్నమాట. మీకు డిస్‌ప్లేలో చూపించినట్టు బ్లైండ్, లో విజన్, డెఫ్, హార్డ్ ఆఫ్ హియరింగ్ ఇలా ఏ ఏ కేటగిరీకి సంబంధించి ఆ కేటగిరీ కింద అయితే ఉన్నాయి. అందులో వేకెన్సీస్ కూడా పక్కన అయితే మెన్షన్ చేయడం జరిగిందనమాట. అలాగే మీకు ఇవి ఈ హ్యాండిక్యాప్డ్‌కి సంబంధించి మొత్తం మీనింగ్స్ అనమాట. తర్వాత మీరు ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటంటే మీరైతే 10థ్ క్లాస్ పాస్ అయితే అయ్యుండాలనమాట. ఖచ్చితంగా మీరు ఎస్ఎస్‌సి క్వాలిఫై అయిన ప్రతి ఒక్కరు దీనికైతే ఎలిజిబుల్ అనమాట. అలాగే ఏ స్టేట్‌కు సంబంధించిన వాళ్ళు ఆ స్టేట్‌లోనే అప్లై చేసుకోవాల్సుంటుంది. ఎందుకంటే దీనికి లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది ఉంటుంది. కాబట్టి మనము మహారాష్ట్రకు అప్లై చేసుకుంటే మనకు హిందీలో లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ ఉండదు కదా! కాబట్టి ఏ స్టేట్‌కి సంబంధించిన వాళ్ళు ఆ స్టేట్‌కైతే అప్లై చేసుకునే దానికైతే ఛాన్స్ ఇచ్చారనమాట. ఎవరైతే అండర్ గ్రాడ్యుయేట్ మాత్రం ఉన్న వాళ్ళు మాత్రమే అంటే 10థ్ ఆర్ ఇంటర్ వరకు చదివిన వాళ్ళు మాత్రమే దీనికైతే ఎలిజిబుల్ అనమాట. డిగ్రీ ఆ పైన చదివిన పీజీ చదివిన వాళ్ళైతే దీనికి ఎలిజిబుల్ కాదనమాట. వాళ్ళు 1/10/2024 లోపల ఆ 10థ్ క్లాస్‌నైతే పాస్ అయ్యి ఉండాలనమాట. అలాగే ఏజ్‌కి సంబంధించి 18-30 సంవత్సరాలైతే ఏజ్ లిమిట్‌నైతే పెట్టడం జరిగింది. అంటే 1994 లోపల అలాగే 2006కు పైన ఉన్నవాళ్ళు ఏజ్ ఉన్నవాళ్ళైతే దీనికి నాట్ ఎలిజిబుల్. 1994 తర్వాత పుట్టిన వాళ్ళై ఉండాలి. అలాగే 2006 లోపల పుట్టిన వాళ్ళైతే దీనికి ఎలిజిబుల్ అన్నమాట. అలాగే ఇందులో కొన్ని ఏజ్ రిలాక్సేషన్స్ అయితే ఇవ్వడం జరిగింది. అదెవరికంటే ఎస్సీ, ఎస్టీ వాళ్ళకు 5 ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్. అంటే 35 ఇయర్స్ వరకు వాళ్ళు అప్లై చేసుకునేదానికి ఛాన్స్ ఉంది. అలాగే బీసీ, ఓబీసీ క్యాండిడేట్స్‌కైతే 33 ఇయర్స్ వరకైతే అప్లై చేసుకునేదానికి ఛాన్స్ ఉంది. అలాగే
బెంచ్ మార్క్ డిసేబిలిటీ ఉన్నవాళ్ళు 10 ఇయర్స్ అయితే వాళ్ళకి 40 ఇయర్స్ వరకైతే చేసుకునేదానికి ఛాన్స్ ఇచ్చారు. అలాగే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్‌లో ఎస్సీ, ఎస్టీ వాళ్ళుంటే వాళ్ళకి 15 ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. అలాగే ఎక్స్ సర్వీస్ మెన్ ఉంటే 50 ఇయర్స్ వరకు అయితే అప్లై చేసుకునేదానికి ఛాన్స్ ఉంటుంది. అలాగే విడోస్ కానీ, డైవోర్స్డ్ వుమెన్ కానీ ఉంటే వాళ్ళు 10 ఇయర్స్ అయితే వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటుందనమాట. అలాగే ఈ క్యాస్ట్‌కి సంబంధించి ఈ క్రైటీరియా అనమాట. ఎస్సీ, ఎస్టీ, బీసీ సంబంధించి వాళ్ళైతే క్యాస్ట్ సర్టిఫికేట్‌నయితే ఖచ్చితంగా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఏజ్ రిలాక్సేషన్ ఉండాలంటే దానికి సంబంధించి మనము సర్టిఫికేట్‌నయితే సబ్మిట్ చేయాల్సుందనమాట. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వాళ్ళైతే ఖచ్చితంగా క్యాస్ట్‌కి సంబంధించి సర్టిఫికేట్ ఉండాలి. అలాగే ఈడబ్ల్యూఎస్ కింద అప్లై చేసుకునే వాళ్ళు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్‌నయితే ప్రొడ్యూస్ చేయాల్సుంటుందనమాట. దీనికి సెలక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుందంటే మీకు ఆన్‌లైన్ ఎగ్జామినేషన్ మరియు లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఈ 2 వాటిని బేస్ చేసుకొని మీకైతే జాబ్ ఇవ్వడం జరుగుతుంది. ఆన్‌లైన్ టెస్టు ఏదైతే నవంబర్ 21వ తేదీ మీరు ఎగ్జామ్ రాయబోతున్నారో దానికైతే రీజనింగ్‌కి సంబంధించి 30 మార్కులు, అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్‌కి 30 మార్కులు, జనరల్ నాలెడ్జ్‌కి 30 మార్కులు, అలాగే న్యూమెరికల్ అబిలిటీకి 30 మార్కులైతే పెట్టడం జరిగింది. టోటల్‌గా 120 మార్క్స్, 120 క్వెషన్స్‌కి 120 మార్క్స్ అయితే పెట్టడం జరిగింది. టోటల్‌గా 1 ½ అవర్‌లో మీరైతే ఈ ఎగ్జామ్ రాయాల్సుంటుంది. 90 నిమిషాల్లో మీరు 120 క్వెషన్‌లకైతే ఆన్సర్ చేయాల్సుంటుంది. లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అయితే చేస్తారు. దాని తర్వాత ఎవరైతే ఈ టెస్ట్‌లో క్వాలిఫై అయ్యి హైయెస్ట్ మార్క్స్ వచ్చింటాయో వాళ్ళనైతే సెలక్షన్ కిందకైతే తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళకి లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అయితే పెట్టడం జరుగుతుందనమాట. ఆ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్‌లో వాళ్ళు క్వాలిఫై అయిన వాళ్ళు మాత్రమే వాళ్ళకి జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుందనమాట. ఆ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్‌లో క్వాలిఫై కాకుండుంటే వాళ్ళకైతే జాబ్ అయితే మీరు ఆ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్‌లో మంచి మార్క్స్ వచ్చినా కూడా లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్‌లో మీరు క్వాలిఫై అవ్వలేదంటే మీకైతే జాబ్ అయితే ఇవ్వరనమాట. అలాగే స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్‌కొచ్చి ఇంగ్లీష్ లాంగ్వేజ్‌లో ఉంటుంది. ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజెస్‌లో అయితే మీకు ఈ టెస్ట్ అనేది ఉండడం జరుగుతుందనమాట. అలాగే దీనికి మీకు నెగెటివ్ మార్కింగ్ అనేది పెట్టడం జరిగింది. 4 క్వెషన్‌లు తప్పైతే ఒక కరెక్ట్ క్వెషన్ అనేది వెళ్ళిపోవడం జరుగుతుంది. అంటే 1/4 పెనాల్టీ ఫర్ ఎగ్జామినేషన్ అయితే పెట్టడం జరిగిందనమాట. అలాగే దీనికి సంబంధించి కట్ ఆఫ్ మార్క్స్ అనేది 2 స్టేజెస్‌లో అయితే డిసైడ్ చేస్తారు. అది ఇండివిడ్యువల్ టెస్ట్‌లో యు ఇండివిడ్యువల్ టెస్ట్‌లో వచ్చిన మార్క్స్ మరియు టోటల్ మార్క్స్‌ననేది ఈ కట్ ఆఫ్స్ అనేటివి బేస్ చేసుకొని మనకు ఈ జాబ్స్‌ననేది భర్తీ చేయడం జరుగుతుంది. అలాగే స్టేట్ వైస్, అలాగే మెరిట్ వైస్ లాగా ఈ సెలెక్టెడ్ లిస్ట్‌ననేది ప్రిపేర్ చేయడం జరుగుతుందనమాట. ఏదైతే స్టేట్ వైస్ మెరిట్ లిస్ట్‌నయితే ఫస్టు ప్రిపేర్ చేస్తారు. దాని తర్వాత ఏదైనా టై కేసెస్ ఉంటే ఇద్దరికీ ఒకటే మార్క్స్ వచ్చింటాయి అనమాట. వాళ్ళకైతే ఎందులో హైయెస్ట్ హైయర్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చదివి ఉంటారో 10థ్ క్లాస్ కదా దీనికి క్వాలిఫికేషన్. అంతకంటే పై చదివిన వాళ్ళని దీనికి ఫస్ట్ అయితే సెలెక్ట్ చేసుకుంటారనమాట. అలాగే 1:3 అనేది మెయింటైన్ చేయడం జరుగుతుంది. 1:3 రేషియోలో అయితే మిమ్మల్ని ఇందులో తీసుకోవడం జరుగుతుంది. ఇన్ కేస్ ఫస్ట్ పర్సన్ ఏదైనా దానికి ఎలిజిబుల్ కాకుండా ఉంటే అతన్నైతే తీసేసి సెకండ్ పర్సన్‌కైతే జాబ్ ఇవ్వడం జరుగుతుంది. ఏదైనా వాళ్ళు సర్టిఫికేట్ వెరిఫికేషన్‌లో కానీ, లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్‌లో కానీ వాళ్ళు క్వాలిఫై కాకుండా ఉంటేనో, లేకుంటే పెర్ఫార్మన్స్ సరిగ్గా లేకుంటే నెక్స్ట్ పర్సన్‌కైతే వెళ్ళడం జరుగుతుందనమాట. అలాగే ఈ ఎగ్జామ్‌కి సంబంధించి బయోమెట్రిక్ డేటా క్యాప్చరింగ్, అలాగే వెరిఫికేషన్‌కి సంబంధించి డీటెయిల్స్ అయితే ఇక్కడ ఉన్నాయన్నమాట. దీనికి సంబంధించి ఎగ్జామ్ ఫీజ్ అయితే పెట్టడం జరిగింది. ఇది నాన్ రిఫండబుల్ అనమాట. మనము ఎగ్జామ్‌కి పే చేసే ఫీజ్‌ని మనకైతే రిటర్న్ అయితే ఇవ్వరనమాట. అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళకి రిక్రూట్‌మెంట్ ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. రిక్రూట్‌మెంట్ ట్రైనింగ్‌లో వచ్చి ఇంతమందికి
ట్రైనింగ్ అనేది ఇవ్వొచ్చనేది దానికి నాబార్డ్ అనేది డిసైడ్ చేసి వాళ్ళకు ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎగ్జామ్‌కి ఆన్‌లైన్ టెస్ట్‌కైతే. అలాగే దీనికి ఎగ్జామ్ ఫీజ్ వచ్చి ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అలాగే మిగతా ఈ ఎక్సెస్ క్యాండిడేట్స్‌కైతే ఎక్స్ సర్వీస్‌మెన్ క్యాండిడేట్స్‌కైతే రూ. 50 అయితే ఫీజయితే పెట్టడం జరిగింది. ఇది ఓన్లీ ఇంటిమేషన్ చార్జెస్ మాత్రమే. అప్లికేషన్ ఫీ అనేది వాళ్ళకు ఉండదు. అలాగే రిమైనింగ్ క్యాండిడేట్స్ ఓసీ కానీ, ఓబీసీ కానీ, బీసీ క్యాండిడేట్స్ కానీ రిమైనింగ్ అదర్స్ ఉంటారు కదా! వాళ్ళకైతే రూ. 450 అప్లికేషన్ ఫీజు మరియు ఇంటిమేషన్ చార్జెస్ కింద రూ. 50 అయితే టోటల్‌గా రూ. 500 అయితే ఎగ్జామినేషన్ ఫీ అయితే పెట్టడం జరిగింది. అలాగే ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్స్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్‌లో ఏలూరు, గుంటూరు, విజయవాడ, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విశాఖపట్నం, విజయనగరం అయితే పెట్టడం జరిగింది. అలాగే తెలంగాణకు హైదరాబాద్, సికింద్రాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్, మహబూబ్ నగర్‌నైతే ఎగ్జామ్ సెంటర్స్‌నైతే పెట్టడం జరిగిందనమాట. ఇందులో మీకు సాలరీ ఎంతొస్తుందంటే దాదాపు 20,000 వరకైతే మీకు స్టార్టింగ్ సాలరీ అయితే ఉండడం జరుగుతుంది. మీరు ఆల్‌మోస్ట్ ఒక 50,000 వరకైతే మీకు హైర్ సాలరీ అయితే వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. తర్వాత మీకు ప్రమోషన్స్ అలా ఉంటాయి కాబట్టి ఇదైతే 10థ్ క్లాస్ చదివిన వాళ్ళకి బెస్ట్ జాబ్ అనే చెప్పాలనమాట. స్టార్టింగ్ సాలరీ ఆల్‌మోస్ట్ 20,000 పైన అయితే మీకు హ్మ్, టీఏ, డీఏ, హెచ్ఆర్ఏ అలాగే అదర్ అలవెన్సెస్ అయితే ఉంటాయన్నమాట. ఆల్‌మోస్ట్ మీకు 20,000 వరకైతే సాలరీ అయితే వచ్చే ఛాన్స్ ఉంది. అలాగే కాల్ లెటర్స్ ఇవైతే మీరు ఆన్‌లైన్‌లోనే అన్నీ డౌన్‌లోడ్ చేసుకోవాల్సుంటుంది. మీకు ఎటువంటి సెపరేట్‌గా ఇంటిమేషన్ అయితే ఇవ్వరనమాట. అలాగే ఎగ్జామ్స్‌కి వెళ్ళేటప్పుడు మీరు ఏదైనా ఒక ఒరిజినల్ ఐడీ కార్డ్ అయితే తీసుకువెళ్ళాల్సుంటుందనమాట. ఆ ఒరిజినల్ ఐడీ కార్డ్‌లో అలాగే మీరు అప్లై చేసిన అప్లికేషన్‌లో హాల్ టికెట్ వస్తుంది కదా! అందులో డీటెయిల్స్ అయితే మ్యాచ్ అవ్వాలనమాట. ఎలా అప్లై చేసుకోవాలనేది నేనైతే లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్‌లో కూడా ప్రొవైడ్ చేస్తాను. ఇందులో మీరు ఫస్ట్ అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. తర్వాత అప్లికేషన్ ఫీ పే చేయాలి. తర్వాత ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్ అయితే అప్‌లోడ్ చేయాల్సుంటుంది. ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే రిజిస్ట్రేషన్ అప్పుడు నేనైతే చెప్తాను. ఫోటోగ్రాఫ్ వచ్చి మీకు 4.5 సెంటీమీటర్స్ నుంచి 3.5 సెంటీమీటర్స్ లోపలైతే ఉండాల్సుంటుంది. అలాగే అది 10-20 కేబీలో అయితే మీరు ఫోటోనైతే స్కాన్ చేయాల్సుంటుందనమాట. అలాగే హ్యాండ్ రిటెన్ డిక్లరేషన్ కూడా ఒకటి రాయాల్సుంటుంది. అలాగే లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ కూడా మీరైతే పెట్టాల్సుంటుందనమాట. దాన్ని మీరు ఆన్‌లైన్‌లో సబ్మిట్ చేయాల్సుంటుంది. ఈ అప్లికేషన్ ఫీ అనేది ఆన్‌లైన్‌లోనే పే చేయాల్సుంటుంది. మీకు ఇది నాన్ రిఫండబుల్ అమౌంట్‌గా ఉంటుందనమాట. ఇది ఎలా అప్లై చేసుకోవాలి అంతా ప్రొసీజర్ అనమాట. ఇక్కడ సిగ్నేచర్ 10-20 కేబీ అయితే మీకు సిగ్నేచర్ అయితే ఉండాల్సుంటుంది. అలాగే మీరు ఏదైతే థంబ్ ఇంప్రెషన్ పెడతారో అది కూడా 20-50 కేబీ లోపలుండాలి. అలాగే మీరు హ్యాండ్ రిటెన్ డిక్లరేషన్ ఒకటి రాయాల్సుంటుంది. అది 50-100 కేబీ అయితే అక్కడ మీకు ఉండాల్సుంటుందనమాట. ఈ అప్లికేషన్ వచ్చి cgrs.ibps.inలో అయితే మీరైతే సబ్మిట్ చేయవచ్చు. దానికి సంబంధించి లింక్ కూడా నేనైతే మీకు డిస్క్రిప్షన్‌లో అనేది పెడతాను. అలాగే హ్మ్. ఏదైతే ఏ స్టేట్ వాళ్ళు ఆ స్టేట్ వాళ్ళకే అప్లై చేసుకోవాలని చెప్పాను కదా! అది వాళ్ళకి సంబంధించి అఫీషియల్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ పెడతారు కదా! అది ఏ స్టేట్‌కి ఏదేది సంబంధిస్తుందనేది ఇక్కడ స్క్రీన్ మీద అయితే మీకు పెడుతున్నాను. అదేంటంటే ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించి తెలుగు, అలాగే తెలంగాణకు కూడా తెలుగైతే పెట్టడం జరిగింది. మీకు మహారాష్ట్రలో ఎక్కువ పోస్టులున్నాయి కాబట్టి అందులో మరాఠీ లాంగ్వేజ్‌నైతే పెట్టడం జరిగిందనమాట. ఈ విధంగా మీరు ఎవరైతే ఎలిజిబుల్ ఉంటారో వాళ్ళైతే ఈ జాబ్స్‌కైతే అప్లై చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. 10థ్ క్లాస్ బేస్డ్ జాబ్స్ కాబట్టి 10థ్ చదివిన ప్రతి ఒక్కరు దీనికైతే అప్లై చేసుకోండి. ఇలా ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే మన ఛానల్‌లో వస్తూనే ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఇలా మీలాంటి 10 మందికైతే వీడియో అయితే వెళ్ళడం జరుగుతుందనమాట. అలాగే మన వెంకీ టిప్స్ అండ్ ట్రిక్స్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.